గోవాలో దోచుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ట్యాక్సీ ఎక్కితే 4 కిలోమీటర్లకి 800 రూపాయలు వసూలు చేశారంట. ఎందుకని అడిగితే ప్రశ్నించడానికి లేదు అంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమొచ్చేసి రెడిట్లో పోస్ట్ పెట్టాడు, ఈ విధంగా దోచుకుంటున్నారు, ఇది మాఫియా అని. దాంతో అబ్బాయిని మళ్ళీ బెదిరిస్తున్నారు, నువ్వు వెంటనే అది డిలీట్ చేయ పోస్ట్ అని చెప్పి. అమ్మాయిల మాఫియా, డ్రగ్ మాఫియా, మనీ మాఫియా, ఫుడ్ మాఫియా, రూమ్స్ మాఫియా, అన్ని మాఫియాలు అక్కడ గోవాలో. ఎవడెవడో పెత్తనం ఉంటుంది అక్కడ. కాబట్టి మనకి తెలియనటువంటి ప్రాంతం అంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ నుంచి వెళ్ళినటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇన్నోసెంట్గా ఉంటే మాత్రం దోచేసుకుంటారు ప్రతి దాన్ని. అంటే మనకి ఏదో మద్యం తక్కువకు వస్తుందని వెళ్ళిపోతున్నారు చాలామంది. అమ్మాయిల కోసం కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమీ మీకు దొరకదు. మహా అయితే ఒకవేళ మద్యం దొరికితే తక్కువ దొరకవచ్చేమో, కానీ మిగతాదంతా కూడా మాఫియానే. మాఫియా చేతిలోకి వెళ్ళిపోయారంటే మాత్రం మనం దోపిడీకి గురైపోతాం. అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, మనకున్నటువంటి దీన్ని బట్టి.